హలో ఆల్ అండ్ వెల్కమ్ టు దిగాస్కోప్. ఇవాళ నేను రివ్యూ అయిపోయే సినిమా కపుల్ ఫ్రెండ్లీ స్టారింగ్ సంతోష్ శోభన్, మానస వారణాసి ఇన్ ద లీడ్ రోల్స్. మూవీ అయితే నాకు నచ్చింది. సింపుల్ అండ్ క్లీన్ మూవీ. కథ విషయానికి వస్తే సంతోష్ శోభన్ ఒక ఇంటీరియర్ డిజైనర్ గా ఛాన్స్ కోసం, మానస వారణాసి గారు ఐటీ సెక్టర్ లో ఛాన్స్ కోసం చెన్నైలో ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఒక సిచ్యువేషన్ లో వాళ్ళిద్దరు కలుసుకోవడం, తర్వాత ఇద్దరు రూమ్ స్టే చేసుకోవడం, అండ్ దెన్ వాళ్ళ లైఫ్స్ ఎలా టర్న్ తీసుకున్నాయి అనేదే స్టోరీ. ట్రైలర్లో చూపించినట్టు నేను సింపుల్గా చెప్పేసా, బట్ మూవీలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి అండ్ విచ్ వర్క్ అవుట్ ఫర్ మీ. ఫస్ట్ హాఫ్లో అలా ఇంట్రోస్ ఇచ్చేసి వాళ్ళ సిచ్యువేషన్స్ని కనెక్ట్ అయ్యేలా ఫాస్ట్గా ఎస్టాబ్లిష్ చేసి తీసుకెళ్ళిపోతారు. అండ్ ఇంకా ఇద్దరు లీడ్స్ కలుసుకోవడం, అలా మూవీని ఇంటర్వెల్కి తీసుకెళ్ళిపోతారు. ఇంటర్వెల్లో డైరెక్టర్ మేడ్ షూర్ దట్ వీఆర్ హుక్డ్ టు ద సెకండ్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ కూడా మంచి మంచి మూమెంట్స్తో మూవీ ముందుకు ప్రోగ్రెస్ అయిపోతుంది. అండ్ నాకు ఎందుకు నచ్చింది అంటే ఫస్ట్ హాఫ్లో లీడ్స్ మధ్యలో మూమెంట్స్ ప్రాపర్గా ల్యాండ్ అయ్యాయి కాబట్టి. అండ్ ఐ వాస్ ట్రావెలింగ్ విత్ దెమ్ ఇన్ ద మూవీ. అండ్ దానివల్ల నాకైతే ఎక్కడ బోర్ అనిపించలేదు. మూవీలో కోర్ ఎమోషన్ వర్కౌట్ అయితే మూవీ మొత్తం వర్కౌట్ అవుతుంది. అండ్ దట్స్ వాట్ మేక్స్ కపుల్ ఫ్రెండ్లీ ఎ గుడ్ అవుట్పుట్. అండ్ మళ్ళీ ఇంకోటి, నేను ప్రతి రివ్యూలో కూడా చెప్తున్నా, ఈ మూవీలో ఓన్లీ లీడ్ పేర్సే కాకుండా వేరే క్యారెక్టర్స్కి కూడా మంచి సీన్స్ ఉంటాయి. అండ్ దట్ మేక్స్ థింగ్స్ వర్కౌట్ వెరీ వెల్. మూవీలో యోగి బాబు గారు ఉన్నది తక్కువే అయినా మంచి కాంబినేషన్స్ పెట్టారు. అండ్ ఇంకోటి మంచి పాయింట్స్ ఉంటుంది మూవీలో. వచ్చిన ఛాన్స్ చిన్నది అయినా పర్లేదు, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అదే పెద్ద ఛాన్స్ని క్రియేట్ చేస్తుంది. ఫైనల్గా చెప్పాలి అంటే మూవీ అయితే సింపుల్ అండ్ విత్ బంచ్ ఆఫ్ ఫీల్ గుడ్ మూమెంట్స్తో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వీకెండ్ మంచి లవ్ స్టోరీ చూద్దాం అనుకుంటే కపుల్ ఫ్రెండ్లీ ఇస్ ఏ గుడ్ చాయిస్ అని చెప్తా. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సంతోష్ శోభన్ యాజ్ యూజువల్గా చాలా బాగా యాక్ట్ చేశారు. మేబీ యాక్ట్ కంటే జీవించేశారని చెప్పొచ్చేమో. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ప్రాపర్ మూవీ విచ్ కెన్ ల్యాండ్ వెరీ వెల్ ఫర్ హిమ్. అండ్ ఐ ఫీల్ కపుల్ ఫ్రెండ్లీ ఈజ్ దట్ ఫిలిం ఫర్ హిమ్. హీరోయిన్ మానస వారణాసి గారు కూడా బాగా యాక్ట్ చేశారు. సేమ్ ఐ థింక్ జీవించేశారు అనొచ్చు. చెప్పాలి అంటే మూవీని ఇద్దరు లీడ్స్ వాళ్ళ షోల్డర్ మీద తీసుకెళ్ళిపోతారు. అండ్ వాళ్ళతో పాటు రాజీవ్ కనకాల గారు, గోపరాజ్ రమణ గారు అండ్ అదర్స్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ మూవీకి కొంచెం కామిక్ రిలీఫ్ అంటే యోగి బాబు గారు అండ్ ఫ్యూ అదర్ క్యారెక్టర్స్. ఆదిత్య రవిచంద్రన్ మ్యూజిక్ వాస్ గుడ్. మూవీకి తగ్గట్టు సింపుల్గా సాంగ్స్ అండ్ బీజం ఉంది. సాంగ్స్ అన్ని మూవీలో పాటలు అలా వెళ్ళిపోతాయి, ఎక్కడ ఒక ఇంటరప్షన్లో ఉండవు. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. ఎడిటింగ్ వాజ్ ఆల్సో రియల్లీ గుడ్. మూవీలో ఎక్కడ అన్నెసెసరీ సీన్స్ ఉండవు అండ్ క్రిస్ప్గా ఉంటుంది మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ వర్ ఆల్సో గుడ్. అండ్ లాస్ట్ డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్, హీ డిడ్ ఎ గుడ్ జాబ్. సింపుల్ స్టోరీని తీసుకొని బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ ముందే చెప్పా కదా, నాకైతే ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. సో దానివల్ల నాకైతే బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో అసలు సంతోష్ శోభన్కి మంచి సీన్స్ రాసుకున్నారు విచ్ వర్ ఎమోషనల్ అండ్ దే రియల్లీ వర్క్డ్ అవుట్. అండ్ ఆల్సో మూవీలో మంచి డీటెయిలింగ్ పెట్టుకున్నారు. బీట్ దేర్ హౌస్, దాంట్లో ఫ్రేమ్స్ ఎక్సెట్రా. ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ దట్ డీటెయిలింగ్. అండ్ ఎస్, ఫైనల్గా కపుల్ ఫ్రెండ్లీ అయితే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ మూవీ, హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు. నాకైతే పర్సనలీ సంతోష్ శోభన్ అంటే చాలా ఇష్టం. సో మీకు ఆయన యాక్టింగ్ నచ్చితే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. హీ విల్ నాట్ డిసప్పాయింట్. And that's it for the review. We are trying to give our genuine opinion as quickly as possible. So please do like, share and subscribe to our channel, The Gascope.